Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, మొరాకోలోని హాస్పిటల్స్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఈ విషయం గురించి మీకు తెలుసా? సీతాకోక చిలుకలకు అసలు నాలుక అనేదే ఉండదు. అంతరిక్షం అంతకంతకు విస్తరించడానికి కారణాలేంటో మీకు తెలుసా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. నేను మీ మహి, మీరు చూస్తున్నారు నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1, సీతాకోక చిలుకలకు అసలు నాలుకే ఉంటుంది. అయితే ఇందుకు బదులుగా అవి రుచిని చూడడానికి వాటి కాళ్ళను ఉపయోగిస్తాయి. కానీ ఇది ఎలా సాధ్యం? సాధారణంగా అన్ని జంతువులకు నాలుక మీద ఉండే టేస్ట్ బర్డ్స్ ఒక్క సీతాకోక విషయంలో మాత్రమే వాటి పాదాలలో ఉంటాయి. దీని ద్వారా అవి వాటి కాళ్ళతో రుచిని చూడగలుగుతాయి. అంతేకాకుండా ఆడ సీతాకోక చిలుకలు అవి గుడ్లు పెట్టే సమయంలో తగిన మొక్కను ఎంచుకోవడానికి కూడా ఈ కాళ్ళు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే వాటికి తగిన జోడి అయిన మగ సీతాకోక చిలుకను వెతుక్కోవడానికి కూడా వాటి పాదాలలోని రసాయనాలు ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మొరాకోలోని హాస్పిటల్స్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్. కానీ ఎందుకంటే మొరాకోలోని హాస్పిటల్స్లో పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి రెస్పెక్ట్ అండ్ ఫుడ్ షెల్టర్ కూడా ఇవ్వబడతాయి. ఇదంతా కూడా మొరాకోలోని ప్రజలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వబడతాయి. అలాగే మొరాకో గురించి ఇంకో విషయం చెప్పాలి అంటే, మొరాకో షాపింగ్కి చాలా ఫేమస్. అక్కడ దొరికే ప్రతి ఐటెం కూడా మంచి క్వాలిటీ అండ్ మంచి కాస్ట్లో దొరుకుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం సాధారణంగా ఎవరికైనా గిఫ్ట్ని ఇస్తే వ్రాప్ చేసి ఇస్తాం కదా, కానీ జపాన్లో ఇలా వ్రాప్ చేయడాన్ని కూడా ఒక కళారూపకంగా చూస్తారంట. అంటే మనం ఇచ్చే గిఫ్ట్ కన్నా మనం చేసే ర్యాపింగ్ ఎంత స్పెషల్గా ఉంటే ఆ గిఫ్ట్ వాళ్ళకి అంత స్పెషల్ అని అర్థం. అలాగే జపాన్లో చాప్ స్టిక్స్తో తినడం అనేది చాలా నార్మల్. అయితే ఇలా చాప్ స్టిక్స్తో తినడం కూడా 2 రకాలుగా ఉంటుంది. అందులో మొదటి చాప్ స్టిక్స్ని వంచి తినడం. ఇది చాలా నార్మల్. కానీ మనం ఎప్పుడైతే చాప్ స్టిక్స్ని నేరుగా ఉంచి తింటామో అది చావులో తినే భోజనంతో సమానం అంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ మధ్య కాలంలో వెలువడినటువంటి కొన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యూనివర్స్లోని 70% స్టార్స్ అన్ని రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ అని చెప్పారు. రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ అంటే ఒకప్పుడు మన సూర్యుడిలో ఉన్న నక్షత్రాలన్నీ కొంచెం కొంచెంగా తమ వేడిని శక్తిని కోల్పోతూ చల్లబడి మరియు బ్లూ కలర్లో వెలుగుతూ ఉంటాయి. వాటిని రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ అంటారు. అలాగే మీకు తెలుసా ఫ్రెండ్స్, సైంటిస్టులు గ్యాలక్సీలని నరమాంస భక్షకులు అంటారు. ఎందుకు అలా అంటారంటే గ్యాలక్సీలు ప్రతిసారి కొలైడ్ అవుతూనే ఉంటాయి. ఇలా కొలైడ్ అయిన ప్రతిసారి పెద్ద గ్యాలక్సీలు చిన్న గ్యాలక్సీలని తమలోకి పీల్చుకుంటాయి. ఇలా తమలోకి పీల్చుకోవడాన్ని సైంటిస్టులు సరదాగా నరమాంస భక్షకులనే వాటికి పేరు పెట్టారు. అండ్ గైస్, ఆండ్రోమెడా గ్యాలక్సీ మన మిల్కీవే గ్యాలక్సీ వైపు సుమారు గంటకి 2,50,000 మైళ్ళ వేగంతో వస్తుంది. అయితే దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల తర్వాత ఆండ్రోమెడా గ్యాలక్సీ మన మిల్కీవే గ్యాలక్సీని తాకబోతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనిషి మెదడు దాదాపు 1,00,000 వేరు రకాల వాసనల్ని గుర్తుంచుకోగలదు. అలాగే మనిషి మెదడులో 100 బిలియన్ కన్నా ఎక్కువ న్యూరాన్లు ఉంటాయి. చిరునవ్వు అలాగే నవ్వడం మనలోని మానసిక దుస్థితిని దూరం చేస్తుంది. అలాగే మానవ హృదయం ఒక జీవిత కాలంలో 3 బిలియన్ కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అలాగే రీసెంట్గా చేసిన స్టడీస్లో 1960 నుండి మనిషి జీవిత కాలంలో 30 సంవత్సరాలు పెరిగాయని చెప్పారు. అయితే ఇది ఒక మిత్ మాత్రమే, ఖచ్చితంగా ఫ్యాక్ట్ అయితే కాదు. మన ప్రపంచంలోని మొత్తం 7,000 కంటే ఎక్కువ లాంగ్వేజెస్ ఉన్నాయని రీసెంట్గా చేసిన స్టడీలో తెలిసింది. ఒక మనిషి డిఎన్ఏ అలాగే ఒక అరటిపండు డిఎన్ఏ దాదాపు 50% ఒకేలా ఉంటుంది. మన భూమి మీద అడవులన్నీ కలిపి దాదాపు సంవత్సరానికి 2.4 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.